కరువుతో, ఏం చేయలేని పరిస్థితి. దేవుడు స్తోత్ర. అక్కడక్కడ భూకంపాలను బట్టి అనేక ప్రాంతాలు చాలా భయంకరంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూలిపోయి చనిపోయారు. దేవుడు స్తోత్ర. ఈ భూకంపము వస్తుందని దేవుడు ఎప్పుడో చెప్పాడు. జనం మీదకి జనము లేస్తారని, రాజ్యం మీదకి రాజ్యము. ఎన్ని రాష్ట్రాలు ఇప్పుడు పాకిస్తాను, చైనా మన దేశాన్ని కనిపెట్టుకొని ఉన్నాయి చొరబడటానికి. నేను ఇయ్యాలనే ఆ యొక్క వీడియో చూశాను. హఠాత్తుగా ఒక ఫంక్షన్ హాల్లో మరి ఏదో మొత్తం మీద దాంట్లోకి దూరి దుండగులు కాల్పులు జరిపేశారు. చాలామంది అది గాయపరచబడ్డారు. మినిమం 60 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఎంత దారుణం! వీళ్ళకి ప్రేమ ఉందా? జాలి ఉందా? దయ ఉందంటారా? అందుకే దేవుడు ఏమంటున్నాడు? వారి అక్రమమును బట్టి ప్రేమ మొత్తానికి చల్లారిపోయిందంట. ఒకప్పుడు జనాల్లో చాలా ప్రేమ కలిగి ఉండేవాళ్ళు. దేవుడు స్తోత్ర. ఎలాగంటే ఒకవేళ భోజనం టైంకు ఒక వ్యక్తి మన ఇంటికి వస్తే అతనికి భోజనం పెట్టి మంచి చెడ్డలు చూసి పంపించేవారు. ఈరోజు భోజనం టైంకి వస్తే ఎలాగుందంటే, ఆగండి మేము భోంచేస్తున్నామని కూర్చోబెట్టి తర్వాత మాట్లాడి పంపించేటువంటి రకాలు కనబడుతున్నాయి ఈరోజు. లేవంటారా? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, కడవరి దినాల్లో ప్రేమ చల్లారిపోయింది. దేవుడి ప్రేమ చల్లారినట్టయితే దేవుడు మరణించినటువంటి స్థానంలో నువ్వు మరణించవాలి. కానీ దేవుడు నిన్ను రక్షించడానికి, దేవుడు నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన నీ స్థానంలో మరణించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు స్తోత్ర. హల్లెలూయా. చూడండి ఇంకేమంటున్నాడు అక్కడ. అక్కడక్కడ కరువును భూకంపములు కలుగును. దేనికి ప్రారంభం అంట? ఇవన్నీ రాబోయే ఉగ్రతకు కారణము, వ్యాధనకు కారణము. కనికరం లేకుండా చంపేస్తారంట. చూడండి అక్కడ ఆ మాట రాయబడి ఉంటుంది. ఏమంటున్నాడు? జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపేస్తారు. మణిపూర్లో చంపేశారా లేదా? ఎన్ని ప్రాంతాల్లో, రాజస్థాన్లో, ఒరిస్సాలో అనేక ప్రాంతాల్లో చంపేస్తలేరా? మరి వీళ్ళు ఏమైనా తిన్నారా? వాళ్ళదేమైనా ఆక్రమించుకున్నారా? లేదు. అసూయ. దేన్ని బట్టి అసూయ? మీరు నా నామము నిమిత్తము అన్యజనుల చేత ద్వేషించబడుదురు. దేవుణ్ణి నమ్ముకున్నందుకు, ప్రేమ చూపించినందుకు, ఆప్యాయత చూపించినందుకు కాలేజీలు పెట్టి, హాస్టళ్ళు కట్టి, హాస్పిటళ్ళు కట్టి అనేక మందికి వైద్యం చేసినందుకు చంపేస్తున్నారండి. దేవుడు స్తోత్ర. హల్లెలూయా. వీళ్ళేమైనా వ్యాపారం చేయమన్నారా? వీళ్ళేమైనా వ్యభిచారం చేయమన్నారా? ఎవరినైనా మర్డర్ చేయమన్నారా? మర్డర్ చేసేటువంటి రౌడీలను మారుస్తున్నారు కదా, తాగుబోతులను మారుస్తున్నారు కదా, వ్యభిచారులను మారుస్తున్నారు కదా. యేసు క్రీస్తు ప్రేమను ధరించుకొని
ఈ లోకంలో వారు జీవిస్తూ ఉంటే సహించలేక ఓర్వలేక వారిని చంపేస్తున్నారు. ఏమన్నంటే మీరు మా ఊరోళ్ళు కాదు, మా దేశము కాదు. దేవుడు స్తోత్ర. ఇవాళ ఒక అతను చెప్తున్నాడు, కొంతమంది DNA టెస్ట్ చేశారంట. ముస్లింది, హిందువు, క్రిస్టియన్ DNA టెస్ట్ చేస్తే అందరి ఒకే రకంగా కనబడిందంట. DNAలో అందరూ ఒకటే అని చెప్పి తేలిందంట. దేవుడు స్తోత్ర. అతను అంటాడు, మన భారతదేశంలో ఉన్నటువంటి వారు అలా హిందువు కానీ, ముస్లిం కానీ, క్రైస్తవులు కానీ అందరూ బాయ్ బాయ్ అన్నదమ్ములమే. ఎవడంటున్నాడా మాట? ఎవడని అంటున్నాడా? ఎక్కడ చూసినా వ్యతిరేకమే. దేవుడు స్తోత్ర. హల్లెలూయా. చూడండి, నా నిమిత్తం మిమ్మును శ్రమల పాలు చేసి ద్వేషిస్తారు, చంపేస్తారు.